అవసరమై తొలిసారిగా తప్పు చేశానని. అవసరానికి చెయ్యి చాస్తే కావాల్సినంత ధనం ఇచ్చేదాన్ని. కానీ నమ్మించి మోసం చేయాలనుకున్న నిన్ను క్షమించడం కల్లా. నీకు 20 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను. ఇక మీదట నువ్వు నీ వృత్తిని చెయ్యకూడదు. ఈ 32 గ్రామాల ప్రజలు ఇతనికి బంగారు నగలు చేసే పని అప్పచెప్పకూడదు. నా మాటను మీరి ఎవరైనా ఇతనికి పని అప్పచెప్తే వాళ్ళని ఊరి నుంచి శాశ్వతంగా వెలివేయడం జరుగుతుంది. ఇదే నా తీర్పు. ఆ రాముల వారికి చేసిన ద్రోహానికి శిక్షగా నీ 3 ఎకరాల పొలం అమ్మి ఆ సొమ్ముతో రాముల వారికి అసలైన బంగారు నగలు చేయవలసిందిగా తీర్పు చెప్పడమైనది. అమ్మా జానకి, జానకి, అమ్మా నా కూతురు జానకిని ఎక్కడైనా చూసారా? నేను మీకో విషయం చెప్పడానికి మీ దగ్గరికే వస్తున్నాను. ఏంటమ్మా అది? కలికాలం బాబు, మంచి చేసేవారిని కూడా ముంచేవాళ్లుంటారు. మీ మాటలు వింటుండే నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. ఇప్పుడే ధర్మపీఠం దగ్గర నుంచి వస్తున్నాను. అక్కడ రుద్రానికి ఆ అన్నదమ్ములిద్దరూ మన జానకి మీద లేనిపోని విషయాలన్నీ చెప్పారు. ఆవిడ కోపంతో ఊగిపోతోంది. ఏంటి, నా జానకి గురించి చెప్పారా? నా చిట్టి తల్లికి 10 మందికి సాయం చేయటం తప్ప ఎవరికీ ద్రోహం చేయడం తెలియదు కదమ్మా. తన గురించి చెప్పడానికి ఏముంటుంది? జానకి చేసిన మంచి చెడుగా మారింది బాబు. మరి వాళ్ళకి కోపం ఎందుకొచ్చిందో తెలీదు. ఆ రుద్రాణిని ఎదిరించే పనులన్నీ జానకే చేస్తుందని ఆవిడికి చెప్పారు. జానకిని కూడా ధర్మపీఠం దగ్గరికి పిలిపించమని చెప్పి ఆవిడ చాలా కోపంగా వెళ్ళిపోయింది. శ్రీరామచంద్ర, ఏంటి ఈ ఉపద్రవం? కంటికి రెప్పలా పెంచుకుంటున్నా నా కూతురు మీద ఏంటి నీలాప నిందలు? ఆడపిల్ల మీద నిందలు పడితే తన జీవితం ఏమవుతుంది? మీకు చెప్పే అంతటి దాన్ని కాదు దీక్షితులు గారు, కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జానకి ఎలాగో పెళ్ళీడొచ్చింది. తొందరగా పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టండి. లేదంటే ఇలా గిట్టని వాళ్లు చేసే ప్రచారం వల్ల ఆ తల్లి జీవితం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది దీక్షితులు గారు. నిజమేనమ్మా, జానకి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ ఆ రామయ్య తండ్రి నా జానకి కట్టుకుపోయేవాడిని ఎక్కడ పుట్టించాడో, ఎలా ఉన్నాడో. గంధర్వలోకాల సౌందర్య రాగానివో ఎవరివో ఎవరివో, శృంగార కావ్యాల లావణ్య తేజానివో ఎవరివో ఎవరివో, ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో ఎవరివో ఎవరివో, అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో ఎవరివో, ఊగేటి ఊగేటి మేఘమాలవో, ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో, ఊగేటి ఊగేటి పూలపాలో ఎవరివో ఎవరివో ఎవరివో.
హలో, ఏం కొంపలు మునిగిపోతున్నాయి? 10 నిమిషాలు ఆగొచ్చు కదా. బంగారం లాంటి కళ చెదిరిపోయింది. నువ్వు పడుకొని కలలు కంటుంటే ఇక్కడ నీ తమ్ముడి పంచప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏంట్రా నువ్వు అనేది? మీ తమ్ముడు మా దగ్గరున్నాడు. నువ్వేదో పెద్ద హీరో అంట కదా, వచ్చి వాణ్ణి కాపాడతామని చాలా ధైర్యంగా ఉన్నాడు. రా, వచ్చి నీ హీరోయిజం చూపించు, లేదంటే రేయ్ వద్దు, ఒకే డైలాగ్ పదే పదే చెప్పి లాగ్ చేయొద్దు, నాకు ఇష్టం ఉండదు. నువ్వు 10 నిమిషాలు టైం ఇచ్చావు కదా, అడ్రస్ వాట్సాప్లో పెట్టు, 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. మీ అన్న 5 నిమిషాల్లో వస్తాడట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ హీరోయిజం అంటే నేను చూస్తాను. బాబు పొద్దున ఎక్కడికి బాబు? ఇప్పుడే వస్తారంగయ్య. ఈలోగా అమ్మగారు అడిగితే నేనేం చెప్పాలి? అమ్మా బాబాయ్, పిన్నిని పుట్టింటికి పంపించి నువ్వు రత్తాలతో చేసేది ఇదా? రత్తాలు పిన్ని చెప్తా.